ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు రాత్రి 9:30 ఒక ఫోన్ కాల్ రాబోతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎటువంటి ఫోన్ కాల్ని మీరు రిసీవ్ చేసుకుంటారు, అలాగే ఏ అంశాలు అనుకూలంగా, ఏ అంశాలు ప్రతికూలంగా మీకు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, మిథున రాశివారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే ఏదైనా వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటారు. గొడవలకు ఎంత వీలైతే అంత దూరంగా ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో కొన్ని సందర్భాల్లో బంధాలను కాపాడుకోవటం కోసం రాజీ పడటానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క లైఫ్లో ఒడిదుడుకులు, సమస్యలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. కుటుంబ బాధ్యతలు కూడా చాలా భారంగా ఉంటాయి. అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా, అపజయాలను చూసి కృంగిపోకుండా వీరు ఉపాయంతో అడుగు ముందుకు వేసి లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే అనేక విజయాలను కూడా సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా ఏప్రిల్ 2వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ మిథున రాశి వారికి చూస్తే కనుక, రాత్రి 9:30 మీ యొక్క సన్నిహితులకి సంబంధించి ఒక ఆందోళన కలిగించే వార్తను ఒక ఫోన్ కాల్ రూపంలో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇది మీకు చాలా ఆందోళన కలిగించే వార్త అనే చెప్పుకోవచ్చు. అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మీరు నూతన వ్యక్తులు ఎవరైనా మీ కంట పడినప్పుడు వారితో ఒకేసారి క్లోజ్ అవ్వటం మీకు మంచిది కాదు. ముఖ్యంగా ప్రభుత్వ వాహనాల్లో దూర ప్రయాణాలు చేస్తున్న వారి విషయంలో ఈ అంశంలో జాగ్రత్త అనేది చాలా అవసరం. అలాగే మిథున రాశి వ్యక్తులు ఎవరైతే రోడ్డు క్రాస్ చేసేటప్పుడు మొబైల్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వెళ్తారో వారికి ప్రమాద సూచన కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అప్రమత్తత అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు అప్రమత్తంగా లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే కోరి కష్టాలను, ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారవుతారు. కాబట్టి ఈ అంశంలో మిథున రాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మిథున రాశివారు చాలా కాలంగా ఏదైనా కుటుంబ సమస్యతో బాధపడుతున్న వారికి ఈరోజు సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. మీరు ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించగలుగుతారు. దీనికి కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. అలాగే ఎవరిని పడితే వారిని నమ్మి మీ యొక్క పర్సనల్ విషయాలు చెప్పటం వల్ల వారు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే మిథున రాశివారు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పరచుకునే సందర్భంలో వారి గురించి మీకు పూర్తి అవగాహన అనేది చాలా అవసరం. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది. ముఖ్యంగా మీ యొక్క సన్నిహితులకు సంబంధించి ఒక ఆందోళన కలిగించే వార్తనైతే మీరు వినబోతున్నారు. ముఖ్యంగా స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో ఎప్పుడూ కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో మీరు నిర్లక్ష్యం వహించారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారవుతారు. కాబట్టి ఈ అంశంలో మిథున రాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం హనుమాన్ చాలీసా పఠించడం మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే శివారాధన చేసుకోండి. మీ యొక్క సన్నిహితులకు, బంధువులకు, స్నేహితులకు ఎవరికైనా సరే ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే ఆ ప్రమాదం నుండి వారిని కూడా కాపాడమని ఆ శివయ్యను మనస్ఫూర్తిగా వేడుకోండి. ఆ పరమశివుడు ఖచ్చితంగా మీ కోరికను ఆలకించి వారికి పొంచి ఉన్న ప్రమాదం నుండి వారిని బయటకు తీసుకుని వస్తాడు. అలాగే శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించడం ద్వారా మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీకు దక్కుతాయి. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని